అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఇదిలో అంజిరెడ్డి ప్రకృతి వ్యవసాయంలో ఉన్నాం. ఇక్కడ నమస్కారం అంజిరెడ్డి సార్. ఈ ప్రకృతి వ్యవసాయం గురించి మామూలుగా మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఏ విధంగా దీన్ని మొదలుపెట్టారు సార్? ఇంత అనేక రకాల చెట్లు ఇవన్నీ కూడా చూడడం జరిగింది ఇంతసేపు. మరి ఇవన్నీ చెట్లు పెట్టడం కానీ ఇట్లా ప్రకృతి నేచురల్ వ్యవసాయం చేయాలనే ఆలోచన కానీ ఇవన్నీ ఎట్లా వచ్చాయి సార్? పేరు ఎదుళ్ళ అంజిరెడ్డి, గ్రామం అన్నపర్తి సార్, మండలం జిల్లా నల్లగొండ. నేను 2013లో రిటైర్ అయిన తర్వాత ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రారంభించాను. సుభాష్ పాలేకర్ గారి పాఠాలు, విజయరామ్ గారి అనుభవాలను నేర్చుకొని వారి నుండి వారు ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి సుభాష్ పాలేకర్ గారు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పెట్టినటువంటి సమావేశాలకు అటెండ్ అయ్యి ప్రకృతి వ్యవసాయం గురించి, గోవు యొక్క ప్రాధాన్యత గురించి నేర్చుకొని, నేల సారవంతమైనట్లయితే మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి, మొక్కలు ఆరోగ్యంగా పెరిగినట్లయితే వాటిని భుజించే మానవుడి ఆరోగ్యం కూడా బాగుంటుందనే నానుడితోటి మొదట నేల యొక్క ఆరోగ్యాన్ని బాగు చేయడానికి సంకల్పం తీసుకొని నేలను కాపాడడం మొదలుపెట్టాను. నేలను కాపాడడం అంటే నేలను ఒక జీవంగా గుర్తించి, జీవరాశిగా గుర్తించి, నేలలో ఉన్నటువంటి లక్షలాది మిలియన్ల కొద్దీ ఉన్నటువంటి సూక్ష్మజీవి వ్యవస్థను ఏదైతుందో కాపాడడానికి నేను మొదటగా చేసిన పని, వాటికి నేలకు ఎరువులు వేయకుండా, నేలకు రసాయనాలు అందించకుండా, నేలకు ఎలాంటి పురుగు మందులు, కలుపు మందులు వాడకుండా నేను ఎప్పుడైతే ఆపేశానో, దాంతోపాటుగా ఈ గో ఆధారిత వ్యవసాయంలో జీవామృతం లాంటివి అందించడం వల్ల నా నేల ఆరోగ్యవంతమైంది. నా నేలలో ఇవాళ నేను మొక్కలు వేయాల్సిన పని లేదు. ప్రకృతిలో ఉండేటువంటి జంతువులు, ముఖ్యంగా పక్షులు కూడా ఎక్కడెక్కడో విహరించి వచ్చి నా క్షేత్రంలో అవి విత్తనాలు నాటే స్థాయి నా నేలకు వచ్చింది. ఇవాళ ఏ కూరగాయ వేసినా కానీ, ఏ విత్తనం వేసినా కానీ నా నేలలో ఆరోగ్యంగా పెరిగి అది మంచి ఫలాలను ఇస్తుంది. ముఖ్యంగా మనం మా నల్గొండ ప్రాంతంలో చూసినట్లయితే నిమ్మ రైతులు నిమ్మ తోటకు అనేక రకాల మందులు కొడతారు. ఇగురు రాకముందు నుంచే మందులు మొదలు పెడితే కాయ సైజు వచ్చే వరకు కొడుతూనే ఉంటారు. కాయ తెంపిన తర్వాత కూడా దాన్ని మగ్గడానికి కూడా మళ్ళీ కార్బైడ్లలో వేసి మగ్గ పెడతారు. అలాంటి స్థాయి నుంచి నేను ఇవాళ నా నిమ్మ తోటకు ఎలాంటి మందులు కొట్టకుండా కూడా, ఎలాంటి స్ప్రేలు లేకుండా కూడా, ఏమైనా మొదట్లో కషాయాలు కొట్టాను మొదటి సంవత్సరం. ఇప్పుడు కషాయాలు కొట్టడానికి కూడా తీరిక లేక, లేకపోతే లేబర్ దొరకకపోవడం వల్ల అలాంటివి కూడా ఏం లేకున్నా కానీ నా వ్యవసాయ క్షేత్రంలో ఆరోగ్యంగా పంటలు పెరుగుతున్నాయి. అట్లనే మిర్చికి చూస్తున్నాం, మిర్చి రైతుల యొక్క ఇబ్బందులు చూస్తున్నాం. మరి అలాంటి పరిస్థితుల్లో కూడా మిర్చి నా దాంట్లో నేను ఎక్కడ మొక్కలు, ఏ రకమైన మొక్కలు దొరికినా కానీ నా క్షేత్రంలో వేస్తే నేను ఆ మొక్కల నుంచి పచ్చిమిర్చి కోసుకుంటున్నాను, పండు మిర్చి కోస్తున్నాను, ఎండు మిర్చి కూడా వాటి నుంచే తయారు చేసుకుంటున్నాను. తర్వాత నేను నా వ్యవసాయ క్షేత్రంలో ప్రధానంగా నేను ఇది ఒక ఇంటిగ్రేటెడ్ సిస్టంలో చేస్తున్నాను. అంటే వ్యవసాయం అంటే ఒక పంటల్లో కాకుండా పాడి పంట ఉండాలనేటటువంటి దాంతో నేను ఆవులు ఉన్నాయి, నాకు గేదెలు ఉన్నాయి, వీటితో పాటు అనుబంధ రంగాల లోపల గొర్రెలు ఉన్నాయి, తర్వాత మేకలు ఉన్నాయి, కోళ్ళు ఉన్నాయి, బాతులు ఉన్నాయి. ఇట్లా సమస్త జీవరాశులను కూడా, అంటే రైతుకు ఫ్రెండ్లీగా ఉండేటటువంటి జంతువులన్నిటి కూడా పెంచుకొని మరి ఆరోగ్యమైనటువంటి నేలను తయారు చేయడమే కాకుండా వ్యవసాయం లోపల ఒక సెల్ఫ్ సస్టైనబిలిటీ అంటాం, స్వయం సాధకత సాధించడానికి నేను ఈ వ్యవసాయం చేస్తున్నాను. దాంతోపాటుగా నా కుటుంబ అవసరాలు కూడా 90% వరకు నేను నా అవసరాలను నేనే తీర్చుకోగలుగుతున్నాను. నాకు కావలసిన వరి నేనే పండిస్తున్నాను, నాకు కావలసిన పాడి నేనే తీసుకుంటున్నాను, నాకు కావలసినటువంటి కూరగాయలు కానీ, లేకపోతే మిర్చి లాంటివి కానీ, అల్లం, పసుపు లాంటివి కూడా నేను ఎలాంటి రసాయనాలు లేకుండా పండించగలను అని చెప్పి ఒక పట్టుదలతోటి ఐ ప్రూవ్డ్ ఇట్ అండ్ ఐ హావ్ గాట్ ఏ వెరీ గుడ్ క్రాప్స్. నేను వెల్లుల్లిలో కూడా నేను హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా అప్పుడున్న డిప్యూటీ డైరెక్టర్ సంగీత లక్ష్మి గారిని కూడా పిలిచి వాళ్ళకు ప్రదర్శన కూడా ఇవ్వటం జరిగింది. ఒక్కొక్క ఉల్లిపాయ ఒక 250-300 గ్రాముల వరకు కూడా ఉల్లిగడ్డలు వచ్చినాయి. సో అలా నేచురల్గా మనము నేలకు ఏమి అందియకుండా, ఎలాంటి రసాయనాలు లేకుండా మనం నేను ఏం చేస్తానంటే నా ప్రాక్టీస్ రోజులో బోదె పోస్తాను,
బోధ పోసి బోధ మీద జీవామృతం చల్లుతాను, ఓకే. దాని మీద డ్రిప్ వేస్తాను, దాంట్లో మొక్కలు కూరగాయ నాటుకుంటాను, మొక్కలు అని అనేక రకాలు ఇంతకుముందు కూడా మేము అందులో చూసి కూడా తర్వాత ఇదంతా కూడా మీరు చూసినట్లయితే మిశ్రమ వ్యవసాయం పంటలు కూడా ఇది ఒక జీవ వైవిధ్యం గలటువంటి క్షేత్రం నాది ఇది. దీంట్లో మీరు చూసారు కొన్ని వందల రకాల మొక్కలు ఉన్నాయి, కొబ్బరి మొక్కలు ఉన్నాయి, అరటి మొక్కలు ఉన్నాయి, అడవి మొక్కలు అయినటువంటి శ్రీగంధం ఉంది, ఎర్రచందనం ఉంది, కస్టర్డ్ ఆపిల్ వేలాది మొక్కలు ఉన్నాయి, శ్రీగంధం వేలాది మొక్కలు ఉన్నాయి, తర్వాత కరివేపాకు ఉన్నది, మునగ ఉన్నది, తాటి ఉన్నది, చింత ఉన్నది, పనస ఉన్నది, జామ ఉన్నది, మామిడిలో 25 రకాలు ఉన్నాయి. ఇట్లా అన్ని రకాల జీవ వైద్యంగా ప్రతి పంట సుభాష్ పాలేకర్ గారు చెప్పినట్టు రైతు యొక్క వ్యవసాయ క్షేత్రం ఎలా ఉండాలంటే ఏటీఎం లాగా ఉండాలి. ఏ సీజన్లో వచ్చే ఫ్రూట్ ఆ సీజన్గా వచ్చేటట్టుగా ఉండాలి. ముఖ్యంగా ఏ సీజన్లో వచ్చే ఆ ఫ్రూట్ ఆ సీజన్లో పొందే వీలుగా నేను ఇవాళ నా వ్యవసాయ క్షేత్రాన్ని నేను గత 10 సంవత్సరాల నుంచి చేస్తున్న కృషి వల్ల ఈరోజు ఈ స్థాయికి వచ్చింది. ఇంకొక 2-3 సంవత్సరాలు అయితే ముఖ్యంగా అల్లం నేరేడు లాంటివి కూడా కొంచెం 6-7 సంవత్సరాలకు కానీ అది పంట వస్తలేదు. తర్వాత ఇంకా కొన్ని పంటలు కూడా పనస కూడా ఒక 7-8 సంవత్సరాలకు పంట వస్తుంది. ఇట్లా అవి కూడా మన పూర్తి స్థాయిలో కొబ్బరి కూడా 4-5 సంవత్సరాల తర్వాత వస్తుంది. మరి అలాంటివి కూడా నాకు పంట వచ్చినట్లయితే నేను ప్రతిరోజు కూడా ఒక ఏటీఎం లాగా నేను డబ్బులు సంపాదించుకునే స్థాయికి నా వ్యవసాయ క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తున్నాను. తర్వాత ఈ 5 అంచెల పద్ధతిలో ప్రధానంగా నేను ఎగ్జాక్ట్లీ 5 లేయర్ మోడల్ కాకపోయినప్పటికీ కూడా ఆ సిస్టాన్ని ఏదైతుందో పొడవు మొక్కలు, పొట్టి మొక్కలు, లేకపోతే వృక్షాలు, లేకపోతే పండ్ల మొక్కలు, ఇట్లా విభిన్న రకాల వాటిని నేను పెంచడం జరిగింది. ఇట్లా అన్ని రకాల్లో కూడా అంటే వ్యవసాయాన్ని ఏదైతుందో ఇవాళ యూత్ కొత్త వాళ్ళు యువకులు రావట్లేదు. ప్రధానంగా దాంట్లో లాభం లేదనో లేకపోతే కష్టం ఉంటుందనో ఇబ్బందులు ఉన్నాయనో విపత్తులని అంటున్నారు. అట్లాగే సహజ వ్యవసాయం చేస్తామని ప్రకృతి వ్యవసాయం చేస్తామని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఈ యువకులు కూడా కొంతమంది వచ్చిన వాళ్ళు కూడా ఈ రంగంలో నిలదొక్కుకోవట్లేదు. సో వాళ్ళు నిలబడాలంటే సస్టైనబిలిటీ కావాలి. నాలాంటి వాళ్ళన్నా కనీసం ఒక మోడల్గా ఒక డెమాన్స్ట్రేటివ్గా ఉండాలనేటటువంటి ఒక ఏకైక లక్ష్యంతో ఒక ఆదర్శమైనటువంటి దాంట్లో నేను చేస్తున్నాను. ఆవులలో కూడా గిరావులు ఉన్నాయి, సాయివాల ఆవులు ఉన్నాయి, దేశవాళీ ఆవులు ఉన్నాయి. ఇట్లా అన్ని రకాల ఆవులను కూడా వాటిలో పెంచుతున్నాను. గొర్రెలలో కూడా మంచి జాతిని తీసుకొచ్చాను, మేకలలో కూడా మంచి జాతిని తీసుకొచ్చి ఇట్లా అభివృద్ధి చేయడము చేస్తున్నాను. దాంతో ఏమవుతుందంటే ఎలాంటి పురుగు మందులు కొట్టకుండా కూడా నేను ఇప్పుడు మంచి సుస్థిరమైన పంటను పొందే స్థాయిలో వస్తున్నది. తర్వాత నా పంటకు కూడా నేను అమ్ముకోవాలి, మార్కెట్లో ఇవాళ రేట్ లేదు, లేకపోతే మార్కెట్లో అమ్ముడుపోతలేదు అనేటటువంటిది లేదు. నా నిర్ణయం నాదే, నా మార్కెట్ నాదే, నా రేటు నాదే. ఇవాళ జామ ఉన్నది, సీజన్లో బాగా వచ్చింది, 40 రూపాయలు 50 రూపాయల కిలో ఇచ్చాను. ఇంకా ఎక్కువ వచ్చింది, హాస్టళ్లలో స్కూళ్ళల్లో పంచిపెట్టాను. చాలా అంటే ఆరోగ్యానికి పిల్లలకు చేస్తున్నాను. మంచి ఆదర్శవంతమైన వ్యవసాయం తర్వాత అలా చేస్తున్నాను. కాబట్టి నేను అదే మార్కెట్లో అమ్ముడుపోతలేదు ఎట్లా అనేటటువంటి పరిస్థితుల్లో కూడా నేను ఎప్పుడు ఫీల్ కాలేదు. తర్వాత ఏదో రకంగా ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు. మార్కెట్లో అవేర్నెస్ ప్రజల్లో కూడా ఆరోగ్యం అంటే అవేర్నెస్ పెరుగుతుంది. పెరగాలి కూడా. ఇంకా అంటే ఇలాంటి వాళ్ళ ప్రోత్సాహం అనుకోండి, కొంత ఇట్లాంటి ప్రకృతి వ్యవసాయం, న్యాచురల్ ఫ్రూట్స్ న్యాచురల్గా మరి వెనకట న్యాచురల్లీ తిని చాలామంది ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు అనేక రకాల రోగాలు అనేవి పెరుగుతున్నాయి. మరి ఇంకా అంటే మీరు ఇప్పటి యువతరానికి కానీ ఇప్పటి వ్యవసాయదారులకు ఫార్మర్స్ అనే వాళ్ళు ఎవరికి కూడా ఎప్పుడు చూసినా చాలా కష్టాలు ఉంటుంటాయి. సరే, చివరిగా మీరు వాళ్ళకి ఇంకేం సలహా ఇవ్వాలనుకుంటున్నారు సార్? ఒకటి, మనము ఈవెన్ కరోనా టైంలో కూడా మొక్కలు ఆరోగ్యంగా ఉన్నప్పుడు వాటిలో వచ్చే ఆహార పదార్థాలు కూడా చక్కటి పోషకాలు కలిగి చక్కటి హై ఇమ్యూనిటీ కలిగి ఉంటాయి. రోగనిరోధక శక్తి అధికంగా ఉంటుంది. నేను వంకాయ చెట్లు వేసాను, వంకాయలు కాపిస్తాను. వంకాయలు మొదట్లో పురుగు వస్తుంది, పురుగు వచ్చిన తర్వాత రెండో దశకు వచ్చేసరికి ఆ మొక్కే దాని ఇమ్యూనిటీని పెంచుకుంటుంది. పురుగును దాన్ని ఏం చేయలేదు ఆ పురుగును. సో అట్లా దాని ఇమ్యూనిటీ అదే పెంచుకుంటుంది. మిర్చి కూడా అంతే. ఒకసారి మిర్చికి తెగులు వస్తుంది, వచ్చినా కానీ అదే పోతుంది, దానంతలో అదే ఇమ్యూనిటీ పెంచుకుంటుంది. ఆ మొక్క ఎప్పుడైతే నేల నుంచి సరైన పోషణ తీసుకోగలుగుతుందో దాని ఇమ్యూనిటీ, అది రక్షక వ్యవస్థను అది అభివృద్ధి చేసుకొని పెరుగుతుంది. దాని అభివృద్ధితోటే అది పెంచి పెద్దదవుతుంది. సో అలాంటి ఆరోగ్యవంతమైన ఆహారాన్ని మనం తీసుకోగలిగినప్పుడు మనలో కూడా రోగనిరోధక శక్తి బాగా ఉంటుంది. కాబట్టి ప్రజలకు, వినియోగదారులు కూడా ఏంటంటే మంచి ఆహారం కోసం, ప్రకృతి ఆహారం కోసం
ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ వాటిని ఖరీదు చేసి కొని మాలాంటి రైతులను ప్రోత్సహించేటట్లు ఉండాలి. తర్వాత యువత కూడా ఏంటంటే వాళ్ళు నిలబడగలగాలి, అనేక మందికి ఉపాధి కల్పించేటటువంటి వ్యవస్థ దీంట్లో ఉన్నది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకొని వ్యవసాయంలో కూడా మరి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి నేను యువకులకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మొత్తమే ప్రకృతి వ్యవసాయము ఆదర్శవంతమైన వ్యవసాయము, మరి ప్రభుత్వాలు కూడా మరి ఇలాంటి ప్రకృతి వ్యవసాయం న్యాచురల్ ఫార్మింగ్ని ప్రోత్సహించి మరి ఇక్కడ ఈ ప్రకృతిలో దొరికే అంటే ప్రకృతి అంటే మందులు వేయకుండా పురుగు మందులు ఎరువులు ఇవన్నీ వాడకుండా అంటే న్యాచురల్గా వాడే ఎరువులు మాత్రమే వాడాలి. మరి అలా వాడే పంటలకి కానీ మరి గిట్టుబాటు ధర కల్పించి అక్కడ వాళ్ళకి మార్కెట్ సౌకర్యం కానీ లోన్ సౌకర్యం కానీ అలాంటివి ఇచ్చినప్పుడు మరి సార్ లాంటి వాళ్ళు అంటే తన సొంతంగా ఆదర్శంగా అది లాభం కానీ నష్టం కానీ మొత్తమే సమాజానికి ఉపయోగపడాలి, పర్యావరణానికి ఉపయోగపడాలని చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సరే యువత కానీ వీళ్ళందరికీ కొంత ఉపాధి కూడా అవసరం కాబట్టి ఆ ఉపాధి కోసం మరి వాళ్ళకి చేసినప్పుడు అంటే నేచురల్ ఫార్మింగ్ చేసినప్పుడు దిగుబడి తక్కువ వస్తుంది. మరి అలాంటప్పుడు మరి వాళ్ళకు ఆదాయం తక్కువ ఉన్నప్పుడు ఎవరు కూడా అందులో ముందుకు పోలేరు కాబట్టి అలాంటి వాళ్ళకు మరి ప్రభుత్వాలు కూడా మరి లోన్ సౌకర్యం కానీ లేకపోతే ఇంకా మార్కెట్ సౌకర్యం కానీ లేకపోతే ఫుడ్ ప్రాసెసింగ్లో మరి యూనిట్స్ ప్రారంభానికి కానీ వాళ్ళకు కూడా ఏవైనా సౌకర్యాలు కల్పించాలి. అలాగే ప్రజలు కూడా మరి ఇలాంటి న్యాచురల్ ఫార్మింగ్ ఉత్పత్తులను కొని ఆ రైతులను ప్రోత్సహించాలనేది ఇప్పుడు సారు మాటల్లో మనకు అర్థమవుతుంది. మరి ఈ విధంగా అంటే ఈరోజు నేను కూడా ఈ ఫార్మింగ్ మొత్తాన్ని చూసి చాలా సంతోషం వేసింది. అంటే ఇలాంటి మరి రైతులు అందరికీ ఆదర్శంగా ఉంటారు. మరి అలాంటి ఏదుల అంజిరెడ్డి సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. శ్రీ నల్గొండలో ఈ స్కూల్ పక్కన అంజిరెడ్డి గారు ప్రకృతి వ్యవసాయం చేసి ఇందులో అనేక రకాలుగా మామూలుగా ఎలాంటి ఎరువులు పురుగు మందులు వాడకుండా ఇక్కడ వ్యవసాయం 20 ఎకరాల్లో ఇప్పుడు చాలా రకాల చెట్లు అనేక రకాలుగా మరి మొక్కల్ని చూడవచ్చు మీరు. ఇవంతా కూడా ప్రకృతి వ్యవసాయం అవి చేస్తున్నారు. ఇక్కడ మీరు చూడవచ్చు వెదురు, జామ, టేకు, ఇలా ఇది అరటి, నిమ్మ, సపోటా చూడవచ్చు, సపోటా ఇలా ఒకటేమిటి అనేక రకాల చెట్లు అవి మరి ప్రకృతి సిద్ధంగానే పెరిగేటట్టుగా చేయడం జరిగింది. ఇక్కడ చూడవచ్చు ఈత, అలాగే మరి ఇక్కడ సీతాఫలం, కస్టర్డ్ యాపిల్ కూడా ఉంది. అనేక రకాలైన మరి చెట్లు ఇందులో మరి ప్రకృతి సిద్ధంగా మరి ఎలాంటి మందులు వాడకుండానే ఈ చెట్లు ఇవన్నీ కూడా పెట్టి మరి వ్యవసాయము తర్వాత అసలు ఏ విధంగా భూమిని ఒక ఇది కొబ్బరి చెట్టు ఇంకా అనేక రకాలైన చెట్లు మీరు చూడవచ్చు. ఇది కరివేప, కర్రీ లీఫ్, కస్టర్డ్ ఆపిల్, మరి ఇది ఒక రకమైన చెట్టు. ఇలా కానుగా ఒక చెట్టు లేదని కాదు, అనేక రకాల చెట్లు, అలాగే సహజంగా పెరిగే మామూలు అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఇది ప్రకృతిలో అనేకమై ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు సార్. ఇవన్నీ కూడా అనేక రకాల చెట్లు. మామూలుగా ఇది న్యాచురల్ ఫామ్. మరి న్యాచురల్ ఫామ్కు గుర్తు ఏంటంటే చాలామంది చెప్పడం జరిగింది, నేను విన్నాను. ఇది యాంతిల్ పుట్ట. ఇలా పుట్టలు ఉన్నాయంటేనే అది న్యాచురల్ ఫామ్కు నిదర్శనం. కాబట్టి మీరు ఇక్కడ పుట్టను కూడా చూడొచ్చు. ఇది చాలా విశాలమైన 20 ఎకరాల్లో పూర్తిగా ప్రకృతి సేద్యం చేస్తూ ఇది న్యాచురల్ ఫార్మింగ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అది ప్రత్యేకంగా అనేక ఆరోగ్య సమస్యలు వస్తూ వివిధ రకాల మరి న్యాచురల్ పంటలు లేకుండా పోవడంతో మరి వేరే రకాలుగా మందులు వేసి మరి పురుగు మందులు వీటితోటి ఎక్కువ దిగుబడి రావడం కోసం అనేక మరి కృత్రిమ ఎరువులను వాడడం వల్ల మరి ప్రకృతిలో దొరికే పండ్లు కరువై మనుషులకు ఆరోగ్యాలు
కరువై మరి రోగాలు రావడం జరుగుతుంది. కాబట్టి మరి ఇక్కడ ప్రకృతి సేద్యాన్ని మరి ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. అందులో భాగంగా ఈ నల్గొండకు దగ్గరలో ఉన్న ఈ జీ స్కూల్ పక్కన అంజిరెడ్డి సార్ గారు 20 ఎకరాల్లో ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. మరి ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. ఈ సాయంకాలం పూట నేను ఈ తోటకు రావడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది. అంతా చూడొచ్చు. ఇది బాట. ఇవి అరటి పండ్లు కూడా న్యాచురల్గా మరి ఎలాంటి పురుగు మందులు కానీ కృత్రిమ ఎరువులు కానీ వాడకుండా ఎక్కడ పంటలు అన్నీ కూడా జామ ప్రతిదీ కూడా మరి న్యాచురల్ ఫ్రూట్స్ న్యాచురల్గానే మరి అవి పెరగాలి, న్యాచురల్గానే అవి పండ్లు పండాలి. మరి ఈ విధంగా ఇది జామ కానీ ప్రతిదీ కూడా న్యాచురల్ ఫ్రూట్స్ ఇక్కడ దొరుకుతాయి. మరి ఈ విధంగా న్యాచురల్ ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళు చాలా తక్కువ మంది. అందులో ఇక్కడ నేను ప్రత్యేకంగా ఇక్కడ ఇప్పుడు చూడడం జరిగింది. మీరు కూడా చూడవచ్చు. అనేక రకాల చెట్లు అన్నీ కలిసి ఇందులో ఉన్నాయి. చెరుకు తోటలు, పొప్పడి, పపాయ, లెమన్, అలాగే స్వీట్ లెమన్, బత్తాయి, ఇలా అనేక రకాల చెట్లు, అలాగే మూలికలకు సంబంధించిన చెట్లు, ఇలా ఒకటేమిటి అనేక రకాలు. ఇక్కడ మధ్యలో చూడవచ్చు మీరు. ఇది మిర్చి, గ్రీన్ చిల్లీ. ఇక్కడ గ్రీన్ చిల్లీ కూడా వేయడం జరిగింది. ఇదంతా కూడా ఇది కూడా న్యాచురలే. మరి ఎక్కడ కూడా పురుగు మందులు కానీ లేకపోతే ఇంకేమైనా కృత్రిమ ఎరువులు కానీ వాడకుండా ఈ గ్రీన్ చిల్లీస్ కూడా న్యాచురల్గా మరి పండించడం జరుగుతుంది. ఓన్లీ ఇంతకుముందు మీకు చూపించాను గొర్రెల ఎరువు. ఇక్కడ గొర్రెల్ని కూడా పెంచడం, ఆ గొర్రెల ఎరువును వీటికి మామూలుగా ఎరువుగా వేస్తూ ఇక్కడ మరి ఈ తోటను వాళ్ళు పెంచుతున్నారు. వేప ఇలా ఒక్కటి అనేం లేదు. మరి పండ్లతో చెట్లు, అలాగే మూలికలకు సంబంధించినవి, లేకపోతే ఇంకా ఇక్కడ మునగ కూడా చూడొచ్చు. మునగ చెట్టు ఇలా, అలాగే బ్రింజల్ వంకాయ చెట్లు కూడా ఉన్నాయి మధ్యలో. అనేక ఇట్లా కూరగాయలు, పండ్లు, మరి మిగతా అనేక రకాల చెట్లు. అసలు ఈ ప్రకృతి వ్యవసాయము తర్వాత ఈ విధంగా ప్రకృతిని కాపాడడం, ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. మరి అలాగే అల్లనేరేడు, ఇంకా అన్ని రకాల చెట్లు. మరి ఇలా ప్రతి ఒక్కరూ వ్యవసాయము చేసేటప్పుడు మరి అన్ని రకాలుగా మరి న్యాచురల్ వ్యవసాయము ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. మరి దీనివల్ల చాలా రకాల ఉపయోగాలు అయితే ఉంటాయి. అలాగే ఇక్కడ చింత చెట్టును కూడా చూడవచ్చు. టామరిన్, అలాగే మ్యాంగో, మామిడి చెట్టు, మామిడి. తర్వాత ఇక్కడ ఇవి తాటి చెట్ల విత్తనాలు మామూలుగా అవి కూడా పెంచుతున్నారు. అన్ని రకాలుగా. ఇక్కడ ఇది ఈ బాట. ఇది ఇంకో రకమైన చెట్టు. మరి ఇలా భూమి పైన ఉండే అనేక చెట్లను కూడా పెంచాలనే లక్ష్యంతో
మరి ఇక్కడ చెట్లను తర్వాత న్యాచురల్గా పెంచాలి, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని, దిగుబడి తక్కువగా ఉన్నా కానీ ఈ న్యాచురల్ వ్యవసాయానికి మొగ్గు చూపి మరి ఇక్కడ ప్రకృతి ప్రేమికుడైన అంజిరెడ్డి గారు ఈ తోటను పెంచుతున్నాడు. ఇవన్నీ కూడా చూడొచ్చు. ఇందులో కాసేపు తిరిగితే మనకు ఎంతో ఆక్సిజన్, స్వచ్ఛమైన ఆక్సిజన్ కూడా మనం పొందొచ్చు, అలాగే ఆరోగ్యంగా ఉండవచ్చు. మరి అలా ఈ ప్రకృతి ఒడిలో ఇలా చెట్లు పెంచడం వల్ల ఇవి పక్షులకు, అనేక జీవజాతులకు, చీమలు, ఇంకా రకరకాల జీవజాతులకు ఇది నెలవుగా ఉన్నాయి. ఇక్కడెక్కడ కూడా పురుగు మందులు కొట్టడం, వాటిని చేయకపోవడం వల్ల అన్ని రకాల జీవజాతులు, మన కంటికి కనబడిన ఎన్నో జీవజాతులు మరి ఇక్కడ బతుకుతాయి. ఇక్కడ మీరు చూడొచ్చు బత్తాయి. డిసెంబర్ ఎండింగ్. ఇక్కడ మామిడి పూత కూడా పూసింది. పశువులది, గేదెలు, ఆవులు ఇవన్నీ ఇక్కడే ఉంటాయి. ఆ గొర్రెలు, ఆవులు, గేదెలు అన్నీ కూడా పెంచడంతో ఇవన్నీ కూడా ఎరువుగా వీటి పేడ ఉపయోగపడుతుంది. ఇక్కడ ఒక కొలను కూడా ఉంది, చూడొచ్చు. తామర పూలు న్యాచురల్గా పెరిగే ఈ తామరలు కూడా ఇందులో ఉన్నాయి. ఇలా కొలను కూడా పెంచుతున్నారు. చీమ చింతకాయ, శివ చింతకాయ చెట్టు.